టీఎస్ఆర్టీసీలో ఓ గర్భిణికి డెలివరీ చేసి మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. విధులు నిర్వహిస్తున్న బస్సులో మహిళకు పురిటి నొప్పులు రావడంతో అప్రమత్తమైన కండక్టర్ బస్సులో ఉన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. ఈ ఘటన గద్వాల్ డిపో బస్సులో వెలుగు చూస్తుంది. పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళను 108 సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ ట్వీట్ ద్వారా వెల్లడించారు. సకాలంలో స్పందించిన ఆర్టీసీ సిబ్బందికి నర్సుకు ధన్యవాదాలు తెలిపారు. డిపో నుండి 6:15కి బయలుదేరినా. నేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే గద్వాల్లో పేషెంట్ వాళ్ళ భర్త ఒక ఆమె ఎక్కిండ్రు. మధ్యలో వాళ్ళు వనపర్తి హాస్పిటల్ కనే వెళ్తున్నారంట. కానీ పెబ్బేరు తర్వాత 10 నిమిషాల తర్వాత ఆమెకి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి ఆమె ఏమైతుంది అని అంటే అప్పుడు నొప్పి వస్తుంది మేడం అని చెప్తే దాన్ని మా సార్కి డిఎం సార్కి ఫోన్ చేసి అడిగితే ఆమెకి ఎట్లుందో చూసుకొని కనుక్కొని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, డైరెక్ట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత టైం లేదు కాబట్టి సైడ్కు బస్సు ఆపుకొని ఆమెకి ఇబ్బంది పడుతున్నప్పుడు డెలివరీ అక్కడనే అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జెంట్స్ ఉన్న వాళ్ళందరినీ బస్సు నుంచి కిందికి దించేసి లేడీస్ కార్డ్కి కాస్త అడ్డు ఉండి ఆమెకి డెలివరీ చేయడం జరిగింది. ఆమెతో పాటు ఒక సిస్టర్ కూడా ఉంది. ఆమె అల్వేలమ్మ అని ఆమె సిస్టరు. ఆమె కూడా కొంచెం సాయం చేసి తొందరనే డెలివరీ అయింది. పాప తల్లి ఇద్దరు బాగున్నారు. మా ఎండి సార్కి కూడా ఈ విషయం చెప్తే చాలా ప్రశంసించారు. ఈరోజు రాఖీ పండగ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం జరిగింది మన బస్సులో కాబట్టి అప్రిషియేట్ చేసిండ్రు మమ్మల్ని కూడా. తల్లి కూతుర్లు కూడా వాళ్ళు బాగున్నారు. పేషెంట్ వాళ్ళ భర్తతో పాటు మాకు చాలా ధన్యవాదాలు చెప్పిండ్రు. చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పిండ్రు. మా బస్సులో ఇలా జరగడం ఈరోజు మాకు కూడా ఆనందంగా ఉంది. గద్వాల్ డిపో నుండి 6:15కి బయలుదేరినా. టీఎస్ఆర్టీసీలో ఓ గర్భిణికి డెలివరీ చేసి మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. విధులు నిర్వహిస్తున్న బస్సులో మహిళకు పురిటి నొప్పులు రావడంతో అప్రమత్తమైన కండక్టర్ బస్సులో ఉన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. ఈ ఘటన గద్వాల్ డిపో బస్సులో వెలుగు చూసింది. పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళను 108 సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ ట్వీట్ చేసి తెలిపారు. సకాలంలో స్పందించిన ఆర్టీసీ సిబ్బందికి నర్సుకు ధన్యవాదాలు తెలిపారు.